నమస్తే అండి. నమస్తే అండి. సో, హీరో నిఖిల్ గారు ఉన్నారు కదా! ఆయన వీఎఫ్ఎక్స్ గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో, ఇండస్ట్రీ పర్సన్ అయ్యుండి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ అండి. ఎందుకంటే ప్రతి మూవీ హానెస్ట్‌గా తీయాలంటే చాలా కష్టం. వీఎఫ్ఎక్స్ లేనిది ఏది చేయలేం మనం. వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసినందుకు కొన్ని ఎడిటింగ్స్ అనేది కంపల్సరీ ఉంటది. ఈవెన్ మనమే ఒక రీల్స్ చేస్తూ ఉంటాం. మనకే ఎడిటింగ్ అనేది కావాలి. సో, అలాంటి అంత పెద్ద 3 అవర్స్ మూవీ అన్నప్పుడు ఎడిటింగ్ అనేది కంపల్సరీ కదా! వీఎఫ్ఎక్స్ కూడా కంపల్సరీ కదా! తను ఇండస్ట్రీ అయ్యుండి తనే ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా రాంగ్. అది. అంటే చాలా సినిమాలో వీఎఫ్ఎక్స్ పెట్టడం వల్ల ఫ్లాప్ అయినాయి అంటున్నారు. అంటే కావాలని కొన్ని హీరోలని టార్గెట్ చేసి అన్నారంటారా ఆ మాట? అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇంటెన్షన్‌తో అన్నారో వి డోంట్ నో. బట్ నేను చెప్పేది ఏందంటే వీఎఫ్ఎక్స్ లేని సినిమా లేదు. అలా అంటే 'పుష్ప 2' ఫేమస్ కాలే, 'బాహుబలి' ఫేమస్ కాలే, 'అర్జున్ రెడ్డి'లో ఏం లేదులే గానీ చాలా మూవీస్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే. అవన్నీ ఏమంటారు హిట్ అయినాయి గదా! ఎక్కడ కూడా ఫ్లాప్ అవ్వలేవు గదా! మరి అవెందుకు కన్సిడర్ చేస్తలే? ఫ్లాప్ అయిన దాని గురించి ఎందుకు కన్సిడర్ చేయాలి? నెగెటివ్, పాజిటివ్ 2 ఈక్వల్‌గా తీసుకోవాలి గదా! అది. ప్రెజెంట్ వస్తున్న స్టోరీస్ బట్టి చూస్తే వీఎఫ్ఎక్స్ లేకుండా మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనం చెప్పలేం దాని గురించి. దాందే. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ అనేది మ్యాండేటరీ. అది ఏ మూవీ అయినా చేయాల్సిందే తప్పదు. అదే ఇంటెన్షనల్‌గా తీసుకొని ఫ్లాప్ అయితే అది లేనిది వేస్ట్ అని అనుకోవడం మాత్రం మన మూర్ఖత్వం అనేసి నేనంటా. హీరో నిఖిల్ మాట్లాడిన ఆ మాటల వల్ల తన కెరియర్‌కి ఏమన్నా అలా ఏం అయ్యే ఛాన్స్ అయి ఉంటుంది. అలా ఏం లేదు. ఏదో ఒక మాట ఫ్లిప్ అయిండు. దానికి అపాలజీ లైక్ ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే ఎక్స్‌క్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా పీక్స్‌లుంటాయి. అంతే. కావాలని టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అవును. ఆయన అలాంటి మూవ్స్ జారకుండా ఉంటే బాగుండు. అవసరం అలాంటి ఆయన ఇండస్ట్రీ హీరో అయ్యుండి ఆయన సినిమాలు కూడా హ్యాపీ డేస్ లాంటి హిట్ కొట్టినాయి కదా! హిట్ కొట్టిరు కదా! మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరం లేదు. ఇప్పుడు నీ సినిమాలే నిఖిల్ చాలా మూవీస్ ఉన్నాయి నీ బేసిక్‌గా. అవన్నీ ఒక 2, 3 అయినా హిట్ కాలే. వీఎఫ్ఎక్స్ లేకుండా ఫ్రాంట్‌గా తీసిన మూవీస్ ఉన్నాయా? అది కామన్, అది ఎక్కడైనా కామన్, అది అంతే. అదే. థాంక్ యూ.